హాయ్ వెల్కమ్ టు ఈటీ. స్టార్ కిడ్స్ ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సినీ పరిశ్రమలో మారిన పరిస్థితులు వారసులకు అనుకూలంగా లేవు. కేవలం స్టార్ల పిల్లలను మాత్రమే ఆదరించే పరిస్థితులు లేనేలేవు. ప్రతిభ ఉంటే ఇన్సైడర్ అవుట్ సైడర్ అనే తేడా ఏమీ లేదు. ఫుల్ మీల్స్ పక్కాగా అందించే ఏ ఆర్టిస్టుకైనా ఇప్పుడు పెద్ద తెర చిన్న తెర అవకాశాలకు కొదవేమీ లేదు. చాలా మంది అవుట్ సైడర్స్ ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయినా నట వారసులు వస్తున్నారు అంటే అంతో ఇంతో క్రేజ్ ఉంటుంది. కానీ ఇటీవల నట వారసులు ఎవరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక చతికిలబడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు నాదనియాన్ చిత్రంతో బాలీవుడ్కి పరిచయమైన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నట వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తొలి చిత్రంతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అతడి లుక్స్ బాగున్నా నటన, అభినయం, డైలాగ్ డెలివరీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అతడు కనీస మాత్రంగా కూడా నటించలేకపోయాడు అని, తండ్రితో పోలిస్తే పూర్ క్వాలిటీస్తో నిరాశపరిచాడు అని విమర్శించారు. అయినా ఇబ్రహీంకి అవకాశాల పరంగా కొదవేమీ లేదు. మొదటి ప్రయత్నం ఫ్లాప్ అయినా వరుసగా 2-3 చిత్రాలలో నటించేస్తున్నాడు. ఇప్పుడు అతడు మేటి కథానాయిక రవీనా టాండర్ కుమార్తె రాషా తడానీతో కలిసి ఓ రొమాంటిక్ చిత్రంలో నటించనున్నాడు. రాషా ఇప్పటికే అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ డెబ్యూ ఇచ్చిన ఆజాద్ చిత్రంలో కథానాయికగా నటించింది. యంగ్ బ్యూటీ నటన, డాన్సులకు యూత్ ఫిదా అయిపోయారు. రాషా అందచందాలు ఇండస్ట్రీలో షివరింగ్ పుట్టిస్తున్నాయి. ఆజాద్ ఫ్లాప్ అయినా రాషాకు మాత్రం గుర్తింపు దక్కింది. ఇక అజయ్ దేవగన్ మేనల్లుడికి కూడా అంతగా గుర్తింపు దక్కలేదు. అందుకే ఇప్పుడు ఫ్లాప్ స్టార్ కిడ్ ఇబ్రహీం సరసన రాషా తడానీ నటిస్తోంది అనగానే సర్వత్రా వ్యతిరేకత నెలకొంది. అయితే రాషా కారణంగా ఇబ్రహీంకి హిట్ వస్తుంది అని కొందరు జోస్యం చెబుతున్నారు. సాధ్యమైనంత తొందరలోనే రాషా తడానీ టాలీవుడ్లో కూడా అడుగు పెడుతుంది అని అంతా భావిస్తున్నారు. రొమాంటిక్ కామెడీతో తెరకు పరిచయమైన ఇబ్రహీం సర్జమీన్, డీలర్ లాంటి చిత్రాలతో సీరియస్ పాత్రలలో కనిపిస్తాడు. తదుపరి రాషా తడానీతో కలిసి రొమాంటిక్ డ్రామాలో కనిపించనున్నాడు అని సమాచారం. ప్రస్తుతం ఇబ్రహీం, రాషా తడానీ తమ చిత్రం కోసం వర్క్షాప్లకు అటెండ్ అవుతున్నారు. నట వారసులు ఈసారైనా గట్టెక్కుతారా లేదా చూడాలి మరి.